ఖర్జూరం పౌడర్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రతి నెల లక్షల రూపాయలు లాభాలు అందుకోవచ్చు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి 30% వరకు సబ్సిడీ పొందే సువర్ణ అవకాశం కూడా ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రజలంతా తెల్ల చక్కెరకి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన తీపిని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో ఖర్జూరం పౌడర్కి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఒకసారి తయారు చేసి ప్యాక్ చేస్తే 6 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉండే ఈ ఖర్జూరం షుగర్ పొడిని తయారు చేయడం చాలా తేలిక. ఈ బిజినెస్ ఏడాది పొడవునా 365 రోజులు లాభాల బాటలోనే నడుస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని పెద్ద ఎత్తున బ్రాండింగ్తో ప్రారంభించాలనుకుంటే కనీసం 200 నుంచి 300 గజాల స్థలం అవసరమవుతుంది. ఈ స్థలంలో యంత్రాలు ఏర్పాటు చేసుకోవడానికి మరియు నిల్వ ఉంచే గిడ్డంగి కోసం వాడుకోవచ్చు. ఈ పరిశ్రమ స్థాపనకి మొత్తం పెట్టుబడి విషయానికొస్తే 4 నుంచి 6 లక్షల రూపాయల మూలధనం అవసరమవుతుంది. ఇందులో 2 హెచ్ఈ ఆటోమేటిక్ ఖర్జూరం పొడి గ్రైండింగ్ మెషిన్ ధర 30,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే తేమ లేకుండా ఖర్జూరాలను ఎండబెట్టేందుకు వాడే డీహైడ్రేషన్ మెషిన్ ధర కేవలం 20,000 రూపాయల నుంచే లభిస్తుంది. వీటన్నిటికీ కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయి. మిగిలిన బడ్జెట్లకి స్థల అద్దె, విద్యుత్ కనెక్షను, ప్యాకింగ్ మెటీరియల్ మరియు ఖర్జూల కొనుగోలుకు ఉపయోగించుకోవాలి. మార్కెట్లో కిలో ఖర్జూరం పొడి ధర 750 రూపాయల పైనే పలుకుతోంది. కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టే వారు కస్టమర్లను ఆకర్షించడానికి కిలో పౌడర్ని 700 రూపాయలకి విక్రయిస్తే మంచిది. రోజుకి 50 నుంచి 100 కేజీల పొడిని విక్రయించగలిగితే రోజుకి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు వ్యాపారం సాగుతుంది. ఖర్చులన్నీ పోను 30 నుంచి 40% వరకు నికర లాభాలు అందుతాయి. అంటే ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 లక్షల రూపాయల వరకు నికర లాభం సంపాదించవచ్చు. ఈ లెక్కన పెట్టబడిన పెట్టుబడి కేవలం 4 నుంచి 5 నెలల్లో తిరిగి వచ్చేస్తుంది. అంటే దీన్ని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా వేగంగా ఉంటుంది. ఈ బిజినెస్ మొదలుపెట్టేవారు ప్రభుత్వ పథకాల ద్వారా సులభంగా లోన్లు మరియు సబ్సిడీలు పొందొచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద కొత్తగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేవారికి ప్రాజెక్టు ఖర్చు మీద 15% నుంచి 30% వరకు సబ్సిడీ లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ పెడితే 30%, పట్టణ ప్రాంతాల్లో అయితే 25% వరకు రాయితీ అందుతుంది. వ్యాపార స్థాపనకు అవసరమైన లోన్ మరియు సబ్సిడీల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మీ పరిధిలోని జిల్లా పారిశ్రామిక కేంద్రం అధికారులను సంప్రదించవచ్చు. అలాగే ఏపీ మరియు తెలంగాణలోని ఎంఎస్ఎంఈ డివిజన్ కార్యాలయాల ద్వారా లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కార్యాలయాల ద్వారా పూర్తి మార్గదర్శకాలు పొందొచ్చు. మరిన్ని వివరాల కోసం జాతీయ హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ 1800 1800 816కి ఫోన్ చేసి అధికారులని మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు.